కూర్చోండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా స్తోత్రాలు. మీరే మీ కరుణాహస్తం చాపి గొప్ప రక్షణ పాపక్షమాపణ మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించండి. మమ్మలను మీ జనముగా మీ స్వాచ్ఛముగా చేసుకుని పరలోక రాజ్య పౌరసత్వం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. నాథుడా, స్వర్ణాంధ్ర కాలనీ ప్రాంతాల్లో చిన్నపిల్లల మధ్య పరిచర్య జరిగిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు. ఈ రాత్రి ఆయన వారు కడుతూ వచ్చినారు యాక్షన్ సాంగ్స్. ప్రభు, ఇవన్నీ మీ చిత్తంలో జరిగించండి. ప్రారంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు మీ ఆధిపత్య అధికారం కనుగొంచండి. ప్రభువా, కొద్ది నిమిషాలు సువార్త ప్రకటన కూడా జరగడానికి తలుపులు పంచండి. నాయన చలి వాతావరణం నుండి తప్పించండి. వచ్చిన వారు నిశ్శబ్దంగా దైవ సన్నిధి అనే భయంతో మీ సన్నిధిలో గడపగలిగినట్లు కరుణించండి. తిరుగుబడిన ఆకాశాన్ని అనుగ్రహించండి. రక్షణ లేని వారు రక్షించబడాలి, రక్షించబడిన వీళ్ళు ఆత్మీయంగా బలపడాలి. సమస్తం మీ చేతుల్లో పెట్టి యేసునాథుని పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన పాట గంభీర ధ్వని గల తాళంబుతో విత్ ఆల్ చిల్డ్రన్, పిల్లలందరూ. Yeah.
Yakshan sung by all children. Koruko Nede Koruko. Next, यीशु का नाम सुनो भाई.
यीशु का नाम सुनो भाई, वचन करो भाई, ये जीवन 2 दिन का। यीशु का नाम सुनो भाई, वचन करो भाई, ये जीवन 2 दिन का। ये जीवन है माटी का पुतला, ये जीवन है माटी का पुतला। पानी लगे तो पिघल जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। पानी लगे तो पिघल जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। ये जीवन है कागज का टुकड़ा, ये जीवन है कागज का टुकड़ा। हवा लगे तो उड़ जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। हवा लगे तो उड़ जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। ये जीवन है चंदन का लकड़ी, ये जीवन है चंदन का लकड़ी। आग लगे तो जल जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। आग लगे तो जल जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। ये जीवन है फूलों का माला, ये जीवन है फूलों का माला। धूप लगे तो सूख जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। धूप लगे तो सूख जाए, वचन करो भाई, ये जीवन 2 दिन का। Activity Only One God by Satvik and memory verses also. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సాత్విక్. నేను అంకెలలో దేవుని మాటలు చెప్పబోతున్నాను. ఒకటే దేవుడు, రెండు నిబంధనలు, పాత నిబంధన కొత్త నిబంధన. 3 దేవుడు రాత్రింబగళ్ళు 3 దినములు సమాధిలో ఉన్నారు. 4 సువార్తలు 4, 5 ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు. 6 దేవుడు ఆయన స్వరమునందు ఆయన పోలికి చప్పున 6వ దినమునందు నరుని చేసెను. 7 దేవుడు సృష్టిని ముగించి 7వ దినమునందు విశ్రమించెను. 8 నోవాహు జలప్రయంలో రక్షింపబడిన వారు 8. 9 ఆత్మ ఫలములు 9. 10 పాత నిబంధనలు ఆజ్ఞలు 10. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రోమా 6:23 ఏలయనగా పాపముల వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాయిస్ యాక్షన్ సాగి నీ విశ్వాస నామంలో యేసు ఉన్నాడా? अभी एड़ी జరగండి ఇది ప్లేస్ ఉంది కదా.
నీ విశ్వాస నామలో యేసు ఉన్నాడా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా పరలోకం మనకు ఇచ్చే యేసు ఉండరా పాపాన్ని విడిచిపెట్టు యేసు ఉందరా పాపాన్ని విడిచిపెట్టు యేసు ఉందరా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము ఇదే అనుకూల సమయము యేసు ద్వారా ఇదే అనుకూల సమయము యేసు ద్వారా నీ విశ్వాస నామలో యేసు ఉన్నాడా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము ఇదే అనుకూల సమయము యేసు ద్వారా ఇదే అనుకూల సమయము యేసు ద్వారా యేసయ్య ఎవరో తెలుసా? యేసయ్య ఎవరో తెలుసా నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా యేసయ్య ఎవరో తెలుసా నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా యేసయ్య జన్మించింది నీ కోసమే యేసయ్య మరణించింది మన కోసమే యేసయ్య రానున్నాడు నీ కోసమే యేసయ్య రాజ్యము మనదేనులే మరణం గెలిచిన యేసు పునరుత్థానుడు యేసు స్తుతులకు పాత్రుడు యేసు హోసన్నా మరణం గెలిచిన యేసు పునరుత్థానుడు యేసు స్తుతులకు పాత్రుడు యేసు హోసన్నా యేసయ్య ఎవరో తెలుసా నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా యేసయ్య ఎవరో తెలుసా నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఆత్మఫలము యాక్టివిటీ బై స్మాల్ చిల్డ్రన్.
ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాలత్వము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశీర్వాదము అభివృద్ధి పొందుము శక్తితో ఫలించి అభివృద్ధి యాక్షన్ సాంగ్ ఆత్మ స్పెషల్ సాంగ్ దైవం చిలుము.
యాక్షన్ సాంగ్ ముక్తినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామము, శాంతినిచ్చే
సంతోష్, యశ్విత, కార్తీక్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సంతోష్, నేను 7th క్లాస్ చదువుతున్నాను. యెషయా 9:6 ఏలి అనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు పెట్టి వారిని పొందును, వెదకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జెసిక, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం 1 యోహాను 3:8. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు కార్తీక్. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు నాకు 8-7 వయసు ఉన్నప్పుడు బాగా వాంతులు అయ్యేది. అప్పుడు నేను మా అమ్మ బాగా ప్రార్థన చేశాను, అప్పుడు తగ్గినవి. అప్పుడు జనవరిలో క్యాలెండర్ చూసినప్పుడు విలియం కేరీ గురించి ఉంది. VBSలో విలియం కేరీ గురించి చెప్పారు. బాగుంది అని విన్నప్పుడు ఆయన చాలా ప్రాయశ్చిత్తం పడ్డారు, కుటుంబం మొత్తం చనిపోయింది, చాలా వాంతులైంది. నేను కానీ ఆయనలాగా అవ్వాలనుకుంటున్నాను. నా కోసం ప్రతిజ్ఞ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు షాలేన్, నేను 5వ తరగతి చదువుతున్నాను. నశించడానికి వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చెను. లూకా సువార్త 19:10. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఇసిపాల్, నేను 8వ తరగతి చదువుతున్నాను. లూకా 2:11 దావీదు పట్టణంలో 7 లక్షలు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవుడు, ఒక శిశువు యొక్క తొట్టిలో పడుకొని ఉండట మీరు చూచేదని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు
గర్ల్ యాక్షన్స్ దూత పాట పాడు తర్వాత జాయింట్ పాట చాలా స్లోగా పాడాలి.
పాల్. నా పేరు స్టీఫెన్ పాల్. ఆది కాండం నిర్గమ కాండం Thank you.
ఇప్పుడు నేను చెప్పబోయేది 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే, వేరు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమికెళ్ళ నీళ్ళు అందే కానీ ఏ మనిషినైనాను విగ్రహమును నీవు చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సాగులో పడకూడదు. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినం పరిశుద్ధమైనట్టు ఆచరించుటకు జ్ఞాపకము చేసుకున్నాము. ఈ దేవుడైన యెహోవాను కనుకరించు దేశంలో నీ దీర్ఘాయుష్యం ఉన్నప్పుడు నీ తండ్రిని నీ తల్లిని సమ్మానించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నీ పొరుగువాని దేవుని ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను కానీ అతని ఎత్తునైనా కానీ అతని భార్యనైనా కానీ నీ పొరుగువాని దేవుని ఆశింపకూడదని చెప్పాను. అందరికీ ప్రేమ. అందరికీ ప్రైజ్. నా పేరు జోలే. నేను చెప్పబోయే 10 వాక్యాలు. నిజమైన స్నేహితుడు ఒక ప్రేమికుడు. సామెతలు 17:17. బరువాన్ని ప్రేమికుడు. మత్తయి 22:39. యెహోవా మందిరముకు వెళ్ళి సమర్పించెను. నా తండ్రి అప్పుడు నేను సంతోషించి కీర్తన 122:1. ఆయన మిమ్మల్ని వచ్చి దించేస్తున్నాడు. మొదటి పేతురు 5:7. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించగా మనం ఒకరినొకరు ప్రేమింపవలసినవై ఉన్నాము. మొదటి యోహాను 4:11. పిల్లలారా, ప్రభువు నన్ను మీ తల్లిదండ్రులు మతయునుడి. ఎఫెసీ 6:1. అలా ఒకటి దయగలిగి ఎఫెసీ 4:32. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు ప్రేమించుము. యోహాను సువార్త 15:12. ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రవీణ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. దేవుడు మీ కాళ్ళ కింద సాతానును తొక్కించుడి. శీఘ్రముగా శక్తిగా త్రెక్కించుడు. అద్భుతమైన అర్థం ప్రసన్న. రత్న తర్వాత నిత్య ప్లస్. చైర్లో పెట్టాలా? హలో అన్నా. ఇంకో మైకి రా ఆనంద్, ఇంకో మైకి. ఇంకో మైకి ప్రైజ్ లార్డ్ ప్రీతి. నేను దేవుని కృప వల్ల చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. అవును, ఎప్పుడు ప్రార్థన బైబిల్ అంటా ఉంటావు. ఏమన్నా మారావా? అదేం లేదు ప్రీతి. నాకు దేవుడన్నా మందిరం అన్నా చాలా ప్రేమ. అయితే నువ్వేం మారలేదన్నమాట. ఎప్పటికీ మారను. నాకు మా మందిరంలో చాలా బాధ్యతలు అప్పగిస్తారు. నాకేం తెలుసులో అన్న. ఎప్పుడన్నా మీ మందిరానికి వచ్చానా? మరి నీ మందిరానికన్నా వెళ్తున్నావా?
వెళ్తున్నారే అప్పుడప్పుడు క్రిస్మస్కో న్యూ ఇయర్కో. హలో ప్రీతి, హన్నా, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. అవును జూలీ, నువ్వు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావా? నేను చాలా బాగున్నాను. మా జాబ్ లో నేను ఒక్కదానే చర్చ్కి వెళ్తాను, మిగతా వాళ్ళు ఎవరు చర్చ్కి వెళ్ళరు. మరి ఇదివరకు సువార్త చెప్పేదానే కదా, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నావా? వీలుని బట్టి చేస్తున్నా. అవునులే, పరిస్థితులు బాగాలేదు కదా. హలో మేరీ, ఎలా ఉన్నావు? ఎంతకాలానికి కనపడ్డావు? ఏం చేస్తున్నావు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మిమ్మల్ని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. మన స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అవును, ఏం చేస్తున్నావు? నేను ఒక అద్భుతమైన అద్దాన్ని కనుగొన్నాను. అద్భుతమైన అద్దమా? చాలా విచిత్రంగా ఉంది. అవును, ఆ అద్దాన్ని నేను తీసుకొచ్చాను. అద్దంలో ఏం విశేషం ఉంది? త్వరగా చూపించు. ఆ అద్దంలో ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ నిజ స్వరూపం కనిపిస్తుంది. అంటే వాళ్ళ హృదయంలో ఏముందో తెలుస్తుంది. అదే విచిత్రంగా ఉంది, అద్దాన్ని చూపించు. ఒక్కొక్కరు వెళ్ళి అద్దంలో చూసుకొని రండి. నేను చెప్పింది నిజమని గ్రహిస్తారు. ఏమైంది అలా హ్యాపీగా వెళ్ళి ఇలా బాధగా వచ్చావు? నేను చాలా తప్పు చేస్తున్నాను. నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు గురించి చెప్పటంలో చాలా నిర్లక్ష్యం అయిపోయాను. నాకు నా జాబే ముఖ్యం అనుకున్నాను. కానీ ఒక వ్యక్తికి సువార్త తెలియకపోతే తను నరకానికి వెళ్తాడని భారం లేకుండా పోయాను. ఈ అర్థంలో నా హృదయ స్ఫూర్తి కనిపించింది. నీకు కూడా నీ హృదయ స్ఫూర్తి కనిపించిందా? హృదయ స్థితి స్ఫూర్తిగా నీ హృదయ స్థితి కనిపించిందా? నా ఉదయ స్థితిలో అబద్ధాలు, మోసాలు, ఫోన్, టీవీలు, దొంగతనాలు, మోసాలు చాలా భయంగా ఉంది. నేను చేసే పనులు ఎవరికీ తెలియదు అనుకున్నాను. ఎంత బుద్ధిహీనురాన్ని. నా అంతరంగం నా మీదే సాక్ష్యం చెప్పినట్టుగా ఉంది. అర్థంలోనండి. నీకు కూడా నీ హృదయంలో ఏముందో కనిపిస్తుందా? అసలు నేను ఊహించిన దృశ్యాలు నా అంతరంగంలో కనపడ్డాయి. నేనెంతో భక్తురాలి అనుకున్నాను. ప్రభు మందిరాన్ని ప్రేమిస్తున్నాను అనుకున్నాను. నాలాగా ఎవ్వరు లేరని గర్వపడ్డాను, భ్రమపడ్డాను. నా అంతరంగం నిండా అతిశయం, స్వనీతి, గర్వం నిండి ఉంది. నేను చేసేది సేవ కాదు, అందరూ చూడాలని, మెచ్చుకోవాలని అనుకునేదాన్ని. ఎంత ఘోరమైన జీవితం నాది. చూడండి మిత్రులారా, రక్షించబడిన ప్రీతి, రక్షించబడిన హన్న మరియు జూలీ ఎలా జీవిస్తున్నారో ఈ అద్దం చూపించింది. దేవుని వాక్యం మన అద్దం దగ్గరకు వస్తే మన నిజ స్వరూపం తెలుస్తుంది. మనుషుల దృష్టిలో మనం మంచివారం అనిపించుకుంటూ జీవించడం వేషధారణ అనే పాపంతో సమానం. పరిశుద్ధ గ్రంథంలో వేషధారణకు క్షమాపణ లేదని వ్రాయబడింది. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు కొరకు జీవిస్తూ మన అంతరంగా నిర్మలంగా ఉంచుకుంటాం. చూడండి మిత్రులారా, మన ఉదయాన్నే లెగవగానే మన పళ్ళను పేస్ట్తో శుభ్రం చేసుకుంటాం. మన దేహాన్ని సోప్తో శుభ్రం చేసుకుంటాం. మరి మన హృదయాన్ని దేంతో శుభ్రం చేసుకోవాలి? వాక్యం అనే అద్దంతో శుభ్రం చేసుకోవాలి.
ప్రార్థన చేసుకుందాం. ఈ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముకే, ఈ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముకే, పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను స్వీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. స్తోత్రం స్తోత్రం ప్రభు. అక్కయ్య చెప్పినట్లు మేమందరం మీ పరిచయం కొరకు వాడుకోండి తండ్రి. మా అందరికీ హృదయ స్థితి తెలిపినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్. ఆమేన్. విశ్వాస వీరులు ప్రసన్న అందరికీ ప్రైజ్ లార్డ్. నన్ను విశ్వాస వీరుల్లో గ్రహించిన దేవాది దేవునికి వందనాలు. నేను దేవుని ఆజ్ఞానుసారంగా ఒక గొప్ప ఓడను నిర్మించే సమయంలో ఎన్నో హేళనలు ఎదుర్కొన్నాను. 120 సంవత్సరాలు ప్రజలకు రాబోయే ఉగ్రత గురించి ప్రకటిస్తూనే ఉన్నాను. కానీ వారు నన్ను పిచ్చివారి అనుకున్నారు. అయినా నేను దేవునికి లోబడుతూ వచ్చాను. మీరు కూడా దేవుడు చెప్పినవి చేస్తున్నప్పుడు ప్రపంచమంతా నిన్ను సందేహించినను దేవుడికి నమ్మకముగా ఉండు. నీ విశ్వాసము కోల్పోకు. నేనెవరిని? ప్రసన్న ఎవరు? సరే. జీసస్ లవ్స్ యూ చిల్డ్రన్. రాజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు వాత్సల్య ఫ్రాగ్రెన్స్. నేను చెప్పబోయేది యేసు పిల్లల్ని ఎలా ప్రేమించాలో. మార్కు 10:14 చూస్తున్నాం. యేసు వారిని చూచి కోపపడి చిన్న బిడ్డలను నా దగ్గరికి రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చూస్తున్నాం. ప్రియమైన పిల్లలారా, మీలో ప్రతి ఒక్కరిని యేసు ప్రేమిస్తున్నాడు. యేసు భూమిపై నివసించినప్పుడు చాలా మంది పిల్లలు ముఖ్యమైన వారు కాదని భావించారు. కానీ యేసు తనకు చాలా ప్రత్యేకమైన వారని అందరికీ చూపించాడు. ఒకరోజు వారిని ఆశీర్వదించడానికి ప్రజలు చిన్నపిల్లలను ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. శిష్యులు వారు ఆపడానికి ప్రయత్నించారు. కానీ యేసు పిల్లలను నా దగ్గరికి రానియుడి అని అన్నాడు. యేసు పిల్లలను తన చేతిలోకి తీసుకొని ప్రేమించాడు మరియు ఆశీర్వదించాడు. ఇది యేసు ఎంత శ్రద్ధ గలవాడో మరియు దయగలవాడో మనకి చూపిస్తుంది. పిల్లలు ప్రార్థించినప్పుడు, పాటలు పాడినప్పుడు, తల్లిదండ్రులకు విధేయత చూపినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు మరియు నిజం మాట్లాడినప్పుడు యేసు మనల్ని ప్రేమిస్తాడు. మనం తప్పులు చేసినప్పుడు కూడా ఇప్పటికీ మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మరియు మనం క్షమించండి అని చెప్పినప్పుడు మనల్ని క్షమిస్తాడు. పిల్లల హృదయం స్వచ్ఛమైన హృదయం లాగా ఉండాలి మరియు
సరళమైన విశ్వాసం మరియు ప్రేమ గల స్వభావం కలిగి ఉండాలని యేసు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ మాట వింటున్నాడు, మిమ్మల్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ప్రతిరోజు దయతో, విధేయతతో మరియు కృతజ్ఞత ఉండటం ద్వారా మనం యేసుని ప్రేమిద్దాం. చిన్నపిల్లల కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవగలన జీవాధిపతి, నేడు ఒకే రీతి ఉన్న దేవ, మహోన్నతుల మహాగండ, ఇంతకాలం మమ్మల్ని నీ చేతుల్లో భద్రపరిచినందుకు వందనాలు దేవా. అలాగూ ఈ పిల్లల్ని ఎలా ప్రేమించారో అలాంటి ప్రేమని మేము కూడా కలిగి ఉండటకు మీరే సహాయం చేయండి దేవా. మాకు ఇప్పుడు ఇక్కడ ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ఇది ద్వారా వీళ్ళందరూ రక్షణ మారు మనసు పొందుటకు మీరే సహాయం చేయండి. యేసు నామములో ఈ చిన్న కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జోసెఫ్. ఇవాళ నేను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యముల గురించి చెప్పబోతున్నాను. ముందుగా మనము ఒక అద్భుత కార్యం అంటే ఏంటో తెలుసుకుందాము. అద్భుత కార్యం అనగా ఆశ్చర్యకరమైనవి గొప్ప కార్యములు. ఈ లోకంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఈ కార్యములు ఎవరు చేయలేరు. ఆయన మన కోసం ఈ కార్యములు ఎందుకు చేశారు? మనకి దేవుని ప్రేమను చూపించడానికి కార్యములు చేశాడు. దేవుని మీద విశ్వాసం ఉంచడానికి కార్యములు చేశాడు. వ్యాధుల్లో ఉన్న వారి కోసం ఈ కార్యములు చేశాడు. ఆయనే ఆ దేవుని కుమారుడని నిరూపించడానికి కార్యములు చేశాడు. ఇప్పుడు నేను మీ అందరి కోసం ఆయన చేసిన కొన్ని కార్యముల గురించి చెప్పబోతున్నాను. మొదటిగా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చారు. కానీ అనొక స్థలమున ఒక వివాహంలో అవసరములో ఒక కుటుంబానికి ఆయన సహాయం చేశాడు. దీని వలన మనమేం నేర్చుకోవచ్చు అంటే ఆయన మన అవసరాలు తీర్చడానికి చింతించుచున్నాడు. రెండవదిగా ఆయన ఒక భయంకరమైన గాలి తుఫానుని పంపించాడు. ఆయన సముద్రంలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. అప్పుడు ఆయన దాన్ని నెమ్మలముగా ఉండమని ఆదేశించాడు. దీని వలన మనము ఏం నేర్చుకుంటాం? దీని వల్ల మనం ఏం నేర్చుకుంటామంటే మనము భయంలో ఉన్నప్పుడు ఆయన మనకి శాంతిని కలుగు చేస్తాడు. మూడవదిగా ఆయన 5,000 మందికి ఆహారం పంచాడు. ఆయన కేవలము 5 రొట్టెలు 2 చేపలతోనే 1,000 మందికి ఆహారమును ఇచ్చాడు. దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనకి మన జీవితంలో ప్రతి ఒక్క అవసరం తీరుస్తూ వచ్చుచున్నాడు. ఇంకా మనల్ని దేవుని ప్రేమను చాటించమని చెప్తున్నాడు. నాలుగవదిగా ఆయన వ్యాధి బాధల్లో ఉన్న వారిని స్వస్థపరిచాడు. ఆయన కుంటి వారిని, గుడ్డి వారిని, ఇంకా వ్యాధిలో ఉన్న వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. దీని వలన మనము ఏమి నేర్చుకోవచ్చు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని స్వస్థపరుస్తాడు. ఐదవదిగా ఆయన నీటి మీద నడిచారు. ఆయన నీటి మీద నడిచి పేతురుకు సహాయం చేశాడు. దీని వలన మనం నేర్చుకోవచ్చు అంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా నిరంతరము ఆయన మీద విశ్వాసం ఉంచాలి. చివరిగా యేసుడు చేసిన అద్భుత కార్యములెన్నో ఎన్నెన్నో, ఒకటా రెండా లెక్కకు మించినవెన్నో ఎన్నెన్నో. యేసుడు చేసిన అద్భుత కార్యములెన్నో ఎన్నెన్నో, ఒకటా రెండా లెక్కకు మించినవెన్నో ఎన్నెన్నో. ఈ భూలోకమంతా చాలవు, అవి లెక్కించి వివరించి రాయను. ఈ భూలోకమంతా చాలవు, అవి లెక్కించి వివరించి రాయను. ఆ ప్రియ దేవుని మారి
Action song. We wish you Merry Christmas. నా పేరు వివిన్. నేను చెప్పబోయేది కంటట వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించకుడు మనుష్య కుమారును ఈ లోకానికి వచ్చేను. లూకా 19:10. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఎందుకు కొట్టారు? రండి యాక్షన్ సాంగ్ చేశారు. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your kin. Good tidings for Christmas and a Happy New Year. Oh, bring us a piggy pudding. Oh, bring us a piggy pudding. Oh, bring us a piggy pudding and bring it back here. Good tidings we bring to you and your kin. Good tidings for Christmas and a Happy New Year. Won't go until we get some. We won't go until we get some. We won't go until we get some and bring it back here. Good tidings we bring to you and your kin. Good tidings for Christmas and a Happy New Year. We are like a piggy pudding. We are like a piggy pudding. We are like a piggy pudding and bring it back here. Good tidings we bring to you and your kin. Good tidings for Christmas and a Happy New Year. ముద్దులు లెక్కే ముద్దమంటి మరాడు. జామ్ Dashing through the snow in a one-horse open sleigh. Oh, the fields we go, laughing all the way. Bells and bobtails ring, making spirits bright. What fun it is to ride and sing sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh,
ప్రియమైన పిల్లలు, చిన్న మాట. ఈ సాంగ్ యూట్యూబ్లో వస్తుంది కానీ యూట్యూబ్ సాంగ్ మాత్రం కాదు. ఈ సాంగ్ దేవుడు ఇచ్చినటువంటి పాట. ఈ పాట నాకు ప్రియమైనటువంటి తీనాలటువంటి పాట పాడింది. తనకి మ్యారేజ్ అయిన 1 monthలోనే తనకి క్యాన్సర్ అని బయటపడింది. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మరి తను కీమోస్ తీసుకుంటూ మధ్యలో గత సంవత్సరం మరి విజయవాడ స్టూడియోకి వెళ్ళి దేవుడు తనను ప్రేరేపించాడు. ఈ చక్కని పాట పాడింది. ఈ క్రిస్మస్ గురించినటువంటి చక్కని అర్థంతో ఉన్న పాట పాడింది. ఆ పాప దీనా ఇప్పుడు దేవుని లెవెల్కి వచ్చి బాగుంది నాన్న. తనకొక ప్రార్థన చేయండి దీనక్క కోసం. మరి సైన్కి వచ్చి ఒకసారి మళ్ళీ ప్రార్థన చేసుకుంటానన్నారు. ట్రీట్మెంట్ అన్నమాట. అక్క పాడారు ఈ పాట. మీరు జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి మనకి ఇచ్చిన మన జాయిన్ పాట పెట్టమ్మా.
చచ్చి అక్కడ ద్వారా ఇంకా చూడండి లోపల కూర్చోండి, మౌనంగా కూర్చొని ఒక 10 నిమిషాలు లేదా బాగుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూపుతున్నారు, మరణఛాయ గల దేశ నివాసులను వెలుగు ప్రకాశించను. ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడంతా అల్లరి ఉందే, చాలా అల్లరి చేస్తున్నారు కదా. మౌనంగా ఉండమంటే అల్లరి చేస్తున్నారు. టీచర్స్ మధ్యలో కూర్చొని కొంచెం దేవుని వాక్యంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రాలు. కొద్ది నిమిషాలు రక్షణ సువార్త, పాప విమోచన వార్త నాయన మీరే కనికరించి ఈ ప్రజలకు అందించారు. రక్షణ కలిగిన వారు ఎవరో వారిని బట్టి వందనాలు. రక్షణ లేని వారికి కూడా నాయన రక్షణ అవసరమని గ్రహింపు దయచేయండి. రక్షించబడిన మేము కూడా ఇంకా ఆత్మీయంగా నాయన దైవికంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో లోకంలో ఉన్న మానవులందరూ చీకటిలో నడుస్తున్నారు. ఈ చీకటిలో నడుస్తున్న ప్రజలకు గొప్ప వెలుగుగా ఈ లోకాన్ని వెలిగించడానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలు, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలోనికి అవతరించాడు. లేదా యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఒక నరుడిగా జన్మించాడు. భూలోకమంతా మనం చూస్తే యెషయా గ్రంథము 2వ వచనం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం
60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ప్రపంచమంతా అంధకారమయంగా మారిపోయింది. భూలోకమంతా చీకటిమయంగా ఉంది. కటిక చీకటి పాపము జనాలను కమ్ముతున్న పరిస్థితులలో మానవునికి దేదీప్యమానమైన వెలుగు, మానవ కోటికి శ్రేష్టమైన పవిత్రమైన వెలుగునివ్వడానికి, మానవునిలో ఉన్న పాపపు చీకటిని, మరణ ఛాయలో ఉన్న ప్రజలను జీవములోనికి నడిపించడానికి పరలోకం నుండి భూలోకానికి యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. మత్తయి సువార్తలో దేవుని వాక్యం, మత్తయి సువార్త 4వ చూడండి, 4వ అధ్యాయం 12 నుండి 16 వరకున్న భాగములో దేవుని వాక్యములో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. కనుక మనం చూస్తున్నాం, మానవులందరూ చీకటిలో ఉన్నారు. కటిక చీకటి పాపము వారిని కమ్మింది. కనుక మానవులందరూ జన్మ కర్మ పాపులై ఉండగా, కటిక చీకటిలో వారు సంచరిస్తుండగా, మరణ ఛాయలో మానవ కోటి దిక్కుతోచని పరిస్థితులలో ఉండగా, అద్భుతమైనటువంటి వెలుగుగా ఈ లోకాన్ని వెలిగించడం ద్వారా, ఈ లోకానికి వెలుగును అనుగ్రహించడం ద్వారా, మానవుడు అద్భుతమైన రీతిలో వెలుగు తనలోనికి రావడం ద్వారా, మానవుడు వెలిగించబడడం ద్వారా, పాప పరిహారం పొందడం ద్వారా, నీతిని పరిశుద్ధతను మానవుడు కలిగి ఉండడం ద్వారా మానవుడు మరణములో నుండి జీవములోనికి దాటించబడే అవకాశం మానవుడికి అనుగ్రహించడానికే యేసు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించాడు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కనుక మరణ ఛాయలో ఉన్న మానవుణ్ణి జీవములోనికి తీసుకొని రావడానికి, చీకటిలో ఉన్న మానవుణ్ణి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తేవడానికి రండి. దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోని గల్తీలకు రాసిన పత్రిక చూస్తాం. చూడండి 18వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. మొట్టమొదటి తర్వాత 1 పేతురులో చూస్తాం. 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, కనుక మానవులందరూ అంధకార సంబంధమైన మనస్సు కలిగిన వారిగా ఉండగా, దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని, మీరు గమనించాలి, చీకటిలో ఉన్న మానవుడు, మరణ ఛాయలో ఉన్న మానవుడు
ఘోరమైన పాపములో జన్మించి పాపములో జీవిస్తున్న మానవుడు తన వెలుగులోనికి, దేదీప్యమానమైన తన వెలుగులోనికి మానవ కోటిని తీసుకొని రావడానికి భూలోకములో చీకటి కమ్మిన లోకములో ప్రతి వ్యక్తిని చీకటి ఆవరించిన దుస్థితిలో మానవుణ్ణి వెలుగుగా చేయడానికి, మానవునికి నీతిని ప్రసాదించడానికి, పరిశుద్ధతను అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి అవతరించాడు. చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయం, యోహాను సువార్త దేవుని వాక్యము నుండి, యోహాను సువార్తలో దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తూ రావడం దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కనుక మానవునికి తన వెలుగును ప్రసాదించడానికి, తనదైనటువంటి జీవాన్ని మానవునికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అవతరించాడు. మనం చూస్తాం దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా చీకటిలో ఉన్న మానవుడు, మరణ ఛాయలో ఉన్న మానవుడు జీవపు వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మానవుడిని తీసుకొని రావాలి అని సంకల్పించి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అవతరించాడు. చూడండి, యోహాను సువార్త 8:12లో యేసు నేను లోకమునకు వెలుగు. కనుక లోకమంతా మరణ ఛాయ, చీకటి, కటిక చీకటి జనములను కమ్మిన పరిస్థితి, తాను ఏం చేస్తున్నాడో ఎరగని పరిస్థితి, ఎట్లాంటి భయంకరమైన పాపం అనేది తనను ఆవరించిందో తెలియని పరిస్థితి, ఆ పాపము ద్వారా తనకేం సంభవించబోతుందో తెలియని పరిస్థితి, తన జీవితానికి ఒక గురి, ఒక గమ్యం లేని పరిస్థితిలో మానవుడు కొట్టిమిట్లాడుతున్న తరుణంలో లోకానికి వెలుగును ప్రసాదించి, జీవపు వెలుగును మానవునికి అనుగ్రహించి, అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మానవుడిని తీసుకొని రావడం ద్వారా రక్షణ, పాపక్షమాపణ మరియు నీతి, పరిశుద్ధత మానవునికి అనుగ్రహించడానికే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అవతరించాడు. మనం దేవుని వాక్యంలో గమనించగలుగుతున్నాం. 5వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవుని వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి ఏం రాయబడింది. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక చీకటి ఆవరించిన ప్రజలు, మరణములో ఉన్న ప్రజలు అద్భుతమైన దైవ వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో, ప్రభు అనుగ్రహించే రక్షణ వెలుగులోనికి రావడం ద్వారా వారు లోకములో వెలుగుగా జీవించాలి అని ప్రభు దేవుడు కోరుతున్నారు. దానియేలు గ్రంథములో చూడండి, దానియేలు గ్రంథము వెలుగు మనోహరమైనది. 22వ వచనం, దానియేలు గ్రంథం అధ్యాయం 2లో 22. దానియేలు గ్రంథం 2లో 22. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియదు. జాగ్రత్తగా గమనించండి, వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉంది. వెలుగు యొక్క నివాస స్థలం ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక మానవుణ్ణి వెలిగించగలిగిన వాడు, తానెవరో మానవుడి చేత గుర్తింపజేసి మానవుని యొక్క నిజ స్థితిని, తానెక్కడున్నాడో
వెలుగు ప్రకాశించడం ద్వారా, వెలుగుమయంగా మానవునికి తన ప్రత్యక్షతను ప్రభు ఇవ్వడం ద్వారా, అద్భుతమైన ప్రభు యొక్క వెలుగులో మానవుడు తన ఉనికిని గుర్తించే ఏర్పాటు, తన దుస్థితిని పరిస్థితిని ఎరిగే ఏర్పాటు ప్రభు చేశారు. కనుకనే మనం చూస్తున్నాం, వెలుగు యొక్క నివాసం ఆయన యొద్ద ఉన్నది, అంటే తండ్రి యొద్ద ఉన్నది. ఆ తండ్రి యొద్ద ఉన్న కుమారుని యొద్ద ఉన్నది వెలుగు నివాసం. రండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము నుండి ప్రసంగి గ్రంథం 11లో 7 చదువుతాను. 11లో 7. వెలుగు మనోహరమైనది కనుక చెడిపోయిన మానవుణ్ణి మనోహరమైన వ్యక్తిగా చేయడం అనేది ఒక వెలుగుకే సాధ్యం. కనుక మానవుడు తన పాపముల చేత, అపరాధముల చేత, దుస్థితి, భయంకరమైన పరిస్థితి, మానవుడు తానున్న స్థితిలో నుండి బయటికి రాలేని పరిస్థితి, అట్లాంటి పాప పంకిలంగా మారిపోయిన మానవుణ్ణి అద్భుతమైన రీతిలో మనోహరమైన వ్యక్తిగా చేయడానికి, తన వెలుగును మానవునికి ప్రకాశింప చేయడానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. అందుకే మనం చూసాం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక నన్ను వెంబడించువాడు, ప్రభువుని వెంబడించే వ్యక్తి చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఇక్కడ మనం చూసాం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. కనుక సూర్యుడు, నీతి సూర్యుడైన ప్రభువుని చూడటం కన్నులకు ఇంపుగా ఉంటుంది. కనుక మనం చూస్తున్నాం, వెలుగు మనోహరమైంది. చెడిపోయిన వ్యక్తిని, పాడైపోయిన వ్యక్తిని పవిత్రపరచగలిగిన శక్తి వెలుగుకుంది. తానెవరో గుర్తింప చేసి, దేవుడెవరో గ్రహింప చేసి, అద్భుతమైన తన వెలుగు ద్వారా మానవుడు తన నిజ స్థితిని ఎరిగేట్లుగా, ఆ దుస్థితి నుండి తప్పించే మనోహరుడైన రక్షకుడిని గుర్తించేటట్లుగా చేసేది వెలుగే. కనుక ప్రభు ఈ లోకానికి వెలుగు. ప్రభు పుట్టి ఉన్నప్పుడు ఆకాశంలో ఏం కనపడింది? నక్షత్రం కనపడింది. ఇప్పుడు మీరు ఇళ్ల మీద పెట్టినవి కాదు, కానీ అద్భుతమైన నక్షత్రం ఆకాశంలో వెలిసింది. కనుక ఈయన లోకానికి వెలుగు, ఈయన ద్వారానే మానవునికి జీవం, ఈయన ద్వారానే మానవునికి శాంతి, ఈయన ద్వారానే పాప విమోచన, పాప క్షమాపణ అని అద్భుతమైన రీతిలో దేవుడే ఆయనను గూర్చి ఆయన జీవపు వెలుగుని ప్రత్యక్షపరచడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మలాకి గ్రంథం, ఇదొక వచనం చూడండి, ప్రార్థన చేస్తాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మానవుడు దేవునికి భయపడితే, మానవుడు దేవుని సన్నిధికి వస్తే, మానవుడు దేవుడెవరో ఎరగలిగితే, మానవుడు తాను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తించగలిగితే, నీతి సూర్యుడైన ప్రభు దగ్గరికి వస్తాడు. ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వ్యక్తి వెలిగించబడతాడు.
అద్భుతమైన ఆత్మీయ ఆరోగ్యాన్ని పొందుతాడు, ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని పొందుతాడు. ఆశ్చర్యకరమైన రీతిలో దైవ శాంతితో నింపబడతాడు, దైవ వెలుగుతో నింపబడ్డాడు. కనుక చీకటి అనేది తన జీవితంలో నుండి ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందడం ద్వారా తనలో ఉన్న చీకటి తొలగిపోయి అద్భుతమైన వెలుగుతో, దేదీప్యమానమైన వెలుగుతో వ్యక్తి నింపబడతాడు. గనక అద్భుతమైన నీతితో మానవుడు నింపబడతాడు. గనక అతడు ఆత్మీయ ఆరోగ్యం, భౌతిక ఆరోగ్యం, పునరుత్థాన బలం కలిగి ఒక క్రొవ్విన దూడ గంతులు వేసేటట్లుగా గంతులు వేసే స్థితిలోనికి ఆ వ్యక్తి తీసుకొని రాబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాత్రి ప్రియమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎంతవరకు రక్షకునిగా స్వీకరించలేదు, పాపక్షమాపణ పొందలేదు అంటే అనుమానం లేదు, జనములను చీకటి కమ్మడమే కాదు, కటిక చీకటి కమ్మిన పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. తాను చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి నువ్వు చీకటిలో నడుస్తూ ఉంటే ప్రభు యొక్క వెలుగు నీలోనికి రాకపోతే, ఆయన నీతి నీలోనికి రాకపోతే, ఆయన పవిత్రతను అనుభవించే స్థితిలో లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురేంటి? నీ గమ్యం ఏంటి? నీ జీవితానికి ఏమిటి? నువ్వు నీ జీవితానికి గురేంటి? గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఏమి పొందబోతున్నావు? కనుక ఆలోచించి, యేసు ప్రభు లేకుండా నీవు వెలిగించబడవు. యేసు ప్రభు లేకుండా నీకు రక్షణ రాదు, పాప విమోచన రాదు. యేసు ప్రభు రక్తం చేత కడగబడకుండా నువ్వు విమోచించబడలేవు. నీవు యేసు ప్రభు రక్తముతో కడగబడి విశ్వాసం ఉంచిన నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, జీవపు వెలుగుతో నింపబడతావు. ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడుచుకునేటువంటి భాగ్యం నీకు లభిస్తుంది. వెలుగు మనోహరమైంది కనుక నీవు మనోహరమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు, ఒక అద్భుతమైనటువంటి నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. దేవుని యొక్క శాంతి సమాధానం నీకు ప్రాప్తిస్తాయి. ప్రార్థన. దేవా స్తోత్రములు. ఈ కొద్ది మాటలు ప్రజలను దర్శించేవిగా, చీకటిలో ఉన్నామనే గ్రహింపులోనికి వారిని ఆశ్చర్యకరమైన వెలుగు ఇవ్వగలిగిన దేవుడు మీరేనని వారు ఎరగలిగినట్లుగా మీరే వారి మనోనేత్రాలను వెలిగించి ప్రభువా కనికరించి మీ కార్యం జరిగించి, దయగలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, మరి మీరే మీ చిత్త ప్రకారం ప్రభువా ఈ గ్రామం అది ప్రాంత ప్రజలందరినీ రక్షించి, పిల్లలు వారు కూడా సరైన గ్రహింపుతో రక్షణ, పాప విమోచన పొందగలిగినట్లు సహాయపడాలి. అన్ని విధాలుగా మీకు అప్పగించి యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున ప్రయాసపడిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.